డిక్లరేషన్కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు నిలదీశారు. తెలంగాణ భవన్లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్కు విలువ లేకపోతే రేవంత్ రెడ్డి దాన్ని తగలబెట్టి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకన అంటూ డిమాండ్ చేశారు. బీసీ గణన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప మరొకరు దొరకలేదా అంటూ ప్రశ్నించారు. బీసీల్లో సమర్థులు లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట చెప్పిన దాన్నే అసెంబ్లీ చర్చించింది తప్ప కొత్తగా చేసిన కార్యాచరణ ఏంటని నిలదీశారు. రేవంత్ రెడ్డి అసలు సీఎంలా వ్యవహరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కవితమ్మ బెయిల్ మీద ఉంటే రేవంత్ రెడ్డి నులక మంత్రం మీద ఉన్నాడా? ఆయన బెయిల్ మీదనేగా ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు మరి? నీ రాహుల్ గాంధీ బెయిల్ మీద లేడా? నీ సోనియా గాంధీ బెయిల్ మీద లేదా? ఒక ఆరోపణ విషయంలో కవితమ్మ జైల్లో ఉన్నది, బెయిల్ మీద ఉన్నది. కానీ నువ్వు అడ్డంగా దొరికిన వ్యక్తి, జైల్లో ఉండవచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ క్రిమినల్ కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కింద పనిచేయడానికి మీకు సిగ్గు లేకుండా ఎదుటి వాళ్ళని కామెంట్ చేస్తే ఎట్లా ఉంటుందయ్యా? కవితమ్మ బెయిల్ మీద ఉంది, ఎట్లా మాట్లాడుద్ది అంటే మరి రేవంత్ రెడ్డి దేని మీద ఉన్నాడు? ఆయన సర్కస్లో తాడు మీద నడతా ఉండా? ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు కదా.